వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక గోంగూర చూడండి ఎలా వచ్చిందో. గోంగూర అయితే నేనే చల్లిన, మన ఛానల్లో వీడియో కూడా పెట్టిన షాటు. గోగులు చల్లిన చూడండి ఎట్లా వచ్చినాయి, మస్తుగా మొలిసింది. ఈ వర్షాలకి చాలా రోజులు నేను రాక గోంగూర ఇగో నడుముల లోతు వచ్చింది నాకు. ఏముంది చల్లినాయి అని ఎట్టు వచ్చినాయి అంటే నేను చల్లితినిగా గోగులు. ఇగో నాకన్నా ఇంకో భుజాల కాడికి వచ్చినాయి. చాలా రోజులు అయింది రాక, ఈ వర్షాలు వచ్చినాయి చూడు. నాకు భుజాల కాడికి ఉన్నాయి ఒక్కొక్క చెట్టు. ఇక ఈ గోగులు అట్లానే వచ్చినాయి, కలుపు కూడా అట్లానే వచ్చింది. ఓయమ్మ, ఇళ్ళ పాములు ఉంది కూడా తెలవట్లే. గోగులు చల్లిన వంకాయలు కాసినాయి. రాలే కదా చాలా రోజులు, చాలా పండిపోయినాయి. ముదిరిపోయినాయి, పండు పండని ఉన్నాయి. ఇక మొత్తం గడ్డి కూడా ఇత్తనానికా ఇంకా చెట్లు రాలే వదినా. ఇక ఈ పండ్లు అయినాయి కానీ కుళ్ళిపోయి ఒకళ్ళ కింద రాలితే చెట్లు వచ్చు. చూడు తోట మొత్తం ఎట్లా అయిందో. తోట తీస్తున్నా, నిన్ను కూడా తీస్తున్నా. గోంగూర తిననంటే ఇక ఇద్దరుంటే తినకపోదురా. సరే తెంపితే పెడతలే. అసలు ఎక్కడ చెత్తమ్మా ఈ చెత్త? అసలు ఎప్పుడు పీకాలి ఈ చెట్లన్నీ? చాలా టైం అయింది నేను వస్తాక, నీకు ఇట్లా అయిపోయింది అన్నట్టు. గోంగూర అయితే భుజాల్లోత అయింది. ఇంకా ఎవరు కాలే, మనోడు కాలే, మనోరాలు కాలే. ఇంకా వారం రోజులు టైం ఇచ్చింది. అందరూ అదే అడుగుతురు. మళ్ళీ మనవరాలా మనోడా రాలేదు ఇన్ని రోజులు అంటురు. ఇక వాళ్ళ ఊరు కాబట్టి నేను రాలే, వాళ్ళ ఇంటికాడ ఊరు కాబట్టి ఇన్ని రోజులు రాలేదు అన్నట్టు. ఇట్లా అయింది.